భక్తకార్యకల్పద్రుమగురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజయోగి మహారాజ త్రిభువనానందద్వైత భేద నిరంజన నిర్గుణ నిధానంబ పరిపూర్ణ తదోధీత సకల మత స్థాపిత సద్గురు మాణిక్య ప్రభు మహారాజకి జై. అందరికి కూడా నమస్కారం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం, ఎల్బీ నగర్, హైదరాబాద్ నియర్ మెట్రో స్టేషన్ నందు దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు కూడా మీనాక్షి అమ్మవారి దేవాలయం నందు, అలాగే ఇక్కడ దేవాలయంలో మహాంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైన చండికా దుర్గా ఆవాహన చేయబడింది, అంటే ఇక్కడ ప్రతిష్ఠించబడింది. ఈ దేవాలయంలో గత 14 సంవత్సరాల నుండి కూడా మనం దేవాలయంలో చండీ హోమం ప్రతి దసరా నవరాత్రులను నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగా గత 3 సంవత్సరాల నుండి రుద్ర సహిత శతచండీ హోమం నిర్వహిస్తున్నాం. అనగా ఈ 108 సార్లు సప్తశతి పారాయణం చేయడం, ప్రతిరోజు కూడా హోమం నిర్వహించుకోవడం జరపబడుతుంది. మొదటి రోజున గణపతి పూజ పుణ్యాహవాచనలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజున యోగిని దేవతలకు, వాస్తు పురుషుడికి, క్షేత్రపాలకుడికి, అలాగే ఆదిత్యాది నవగ్రహ మండపాలు ఏర్పాటు చేయబడ్డాయి. సర్వతోభద్ర మండలి ఏర్పాటు చేసుకొని దాని అన్ని గ్రహాలకు, అన్ని దేవతలకు ఆవాహనం చేసుకొని షోడశోపచార పూజలు చేసి మధ్యాహ్నం వరకు కూడా అమ్మవారికి నైవేద్యం జరిగిన తర్వాత సాయంత్రం 4 గంటల సమయంలో దేవాలయంలో చండీ హోమం నిర్వహించుకోవడం జరిగింది. మొదటి రోజున, అంటే ఆ రోజున అగ్ని ప్రజ్వలన చేయడం జరిగింది. తదనంతరం ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటల 30 నిమిషాల సమయంలో శ్రీ సూక్త సహితంగా నవారణ అర్చన, తదనంతరం హారతి, మంత్రపుష్పాలు, చతుర్వేద స్వస్తి, రామాయణ, భాగవత, మహాభారత పారాయణాలు, అలాగే ఉపనిషత్ పారాయణాలు జరిపించబడుతున్నాయి. తదనంతరం భక్తులందరికీ కూడా వేద ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఈ దేవి శరన్నవరాత్రులు అమ్మవారు ఒకరోజు, అంటే ఒక రూపంలో అందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు. ఈ రోజున అమ్మవారు అందరికీ కూడా లలితాదేవి రూపంలో దర్శనం ఇచ్చారు. రేపటి రోజున అనగా మంగళవారం 8వ తారీఖు రోజున అమ్మవారి అలంకారం ఏంటి అంటే దేవాలయంలో మంగళగౌరి, ఈ మంగళగౌరి రూపంలో అమ్మవారు రేపు మీనాక్షి అమ్మవారు అందరికీ కూడా దర్శనమిస్తారు. ఈ మంగళగౌరి అంటే దుర్గాదేవి నవరాత్రుల్లో దుర్గాదేవి సాక్షాత్, అంటే మంగళగౌరి సాక్షాత్ పార్వతీదేవి అన్నమాట. ఈ పార్వతీదేవి దేనికి చిహ్నమయ్యా అంటే సౌభాగ్యానికి, సంపదకు, శ్రేయస్సుకు చిహ్నంగా పిలువబడుతుంది. ఈ మంగళగౌరిని ఎవరైతే పూజిస్తారో వారికి అందరికీ కూడా సౌభాగ్యం కలుగుతుంది. అంటే వివాహమైన స్త్రీలు ముఖ్యంగా ఈ మంగళగౌరికి పూజ చేయడం వల్ల అందరికీ జీవితాంతం సుమంగళిగా ఉండే అర్హత కలుగుతారు. అలాగే వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఉంటే వారు ఈ మంగళగౌరికి పూజ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఒక 365 రోజులు, ఒక సంవత్సర కాలంలో వాళ్ళకి వివాహం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా దేవాలయానికి అధిక సంఖ్యలో విచ్చేసి రేపటి రోజున జరిగే కార్యక్రమాల్లో షోడశోపచార పూజలు అమ్మవారికి, అలాగే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము ఉదయం, అలాగే సప్తశతి పారాయణం జరపబడతాయి. అలాగే రేపటి సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు చండీ హోమము, తదనంతరం 7 గంటల సమయంలో మంగళగౌరి రేపు రూపంలో అమ్మవారు ఉంటారు కాబట్టి అమ్మవారికి అర్చన, తదనంతరం హారతి, మంత్రపుష్పాలు ఇత్యాది కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేయండి. రాలేని వాళ్ళు నా నెంబర్ని సేవ్ చేసుకొని, అంటే అనగా నా నెంబర్ వచ్చేసి 9246572143 92465721443. ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి. అలాగే భక్తులందరి దగ్గర, చాలామంది దగ్గర నా నెంబర్ ఉంది, వారందరికీ కూడా నా నెంబర్ సేవ్ చేసుకున్నారు. నేను నా స్టేటస్లో ఈ లింక్ను పెడుతున్నాను. రేపు మీరందరూ కూడా ఇదే లింక్ను మీ స్టేటస్లో పెట్టుకోండి. మీ తరపున, అంటే మీ దగ్గర ఆల్మోస్ట్ మీ మొబైల్స్లో ఒక 500 to 1000 నెంబర్స్ ఉంటాయి. వారందరూ కూడా వీక్షించడానికి మీరు వీలు కల్పించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే వారందరి నెంబర్స్ నా దగ్గర ఉండవు కాబట్టి మీరందరూ కూడా స్టేటస్ పెట్టుకోండి. మీ స్టేటస్ వలన వారందరూ కూడా చూస్తారు. 4 గంటల 30 నిమిషాలకు మన దగ్గర చండీ హోమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా రాబోయే 4 రోజుల్లో అందరూ కూడా ఈ లింక్ని స్టేటస్గా పెట్టుకోగలరని మనవి.